క్వశ్చన్ అండి. స్టంట్ వేయించుకున్నారు. వాళ్ళకి మనం పాలసీ ఇప్పుడు ఇవ్వొచ్చా? ఆ! ఇప్పుడు యాక్చువల్‌గా మార్కెట్‌లో ఉన్న కంపెనీస్‌లో చాలా మటికి అంటే చాలా కంపెనీస్ స్టంట్ వేసిన వాళ్ళకి పాలిసీలు ఇవ్వడం లేదు. హార్ట్‌లో స్టంట్ పడిన వాళ్ళు. అయితే కొన్ని కంపెనీస్ ఇస్తున్నాయి. అలా ఇస్తున్న కంపెనీల్లో కూడా ది బెస్ట్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకొని పాలిసీ తీసుకోవడం వల్ల ఎక్కువ ఉపయోగాలుంటాయి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఒక స్టంట్ ఏస్తేనేమో బెనిఫిట్స్ బావుంటాయి. 2 స్టంట్స్ ఏస్తే అసలు మొత్తం జీరో చేసేస్తాయి. ఇలాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి స్టంట్ వేసిన వాళ్ళకి కూడా మార్కెట్‌లో పాలిసీలు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. ఆ తీసుకునే సందర్భంలో బెనిఫిట్స్ కంపేర్ చేసుకొని తీసుకోవడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంది. అయితే థాంక్ యూ. ఇవ్వడం అయితే ఖచ్చితంగా ఇస్తున్నాయి కంపెనీస్. థాంక్ యూ. సార్ నా దగ్గర క్వశ్చన్ ఉంది. లాస్ట్ ఇయర్ ఒకళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒకళ్ళకి పాలిసీ చేయించాము. పాలిసీ చేయించిన టైంలో వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ ఏం లేదు. ఇప్పుడు సెకండ్ ప్రీమియం దగ్గరలో ఉన్నారు వాళ్ళు. బట్ సడన్గా మొన్న రీసెంట్గా వాళ్ళు చెక్ చేయించుకుంటే బీపీ ఒకళ్ళకి షుగర్ ఒకళ్ళకి అటాక్ అయింది, వైఫ్ అండ్ హస్బెండ్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే సెకండ్ ఇయర్ పాలసీ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? చాలా మంచి క్వశ్చన్ అది. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే పాలిసీ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. తీసుకున్న 1 ఇయర్ తర్వాత బీపీ, షుగరు, థైరాయిడ్, ఆస్మా ఇలాంటివి ఏదైనా డయాగ్నోస్ అయితే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్. అంటే మనం వాళ్ళ డాక్టర్ చూపించుకొని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే డాక్టర్ వాళ్ళకున్న కండిషన్ బేస్ చేసుకుని డయాగ్నోస్టిక్ ఏదైనా రాస్తారు, టెస్టులు రాస్తారు. ఆ టెస్టులు చేయించుకుని వచ్చిన తర్వాత డయాగ్నోస్ అయింది అప్పుడే బీపీ కానీ షుగర్ కానీ వెంటనే ప్రిస్క్రిప్షన్ మీద రాస్తారనమాట. ఫస్ట్ డయాగ్నోస్ రాస్తారు. రాసి వాళ్ళు ఏ మందులు వాడాలి అని చెప్పి కూడా రాస్తారు. మనం వెంటనే కస్టమర్ మెయిల్ ఐడి నుంచి ఆ ప్రిస్క్రిప్షను, ఈ రిపోర్ట్స్ 2 కంపెనీకి మెయిల్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వెంటనే కంపెనీ అది నోట్ చేసుకుంటుంది. రేపు పొద్దున్న ఎప్పుడైనా క్లెయిమ్ సందర్భంలో ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అది మన కంపెనీకి మెన్షన్ చేస్తే. లేకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా క్లెయిమ్‌కి వెళ్ళినప్పుడు ఇదే రిపోర్ట్స్ మళ్ళీ క్లెయిమ్స్‌కి వెళ్ళినప్పుడు అడుగుతుంది. ఆ బాధలు ఏమి ఉండకూడదంటే వెంటనే కంపెనీకి మెన్షన్ చేసేయడం చాలా ఉత్తమం.